వైసీపీని ఓడించేందుకే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజలకు జరుగుతున్న యుద్ధం ఇది అన్న జగన్. కాసేపట్లో తుక్కగూడలో కాంగ్రెస్ జనజాతర సభ, మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్. ఎంపీ ఎన్నికల్లో సత్తా ఏంటో చూపిస్తాం, కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, హామీలను అమలు చేసే వరకు పోరాటం ఆగదు అన్న నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, 3వ రోజు కొనసాగుతున్న రాధాకిషన్ రావు విచారణ. ఏసీబీ వలకు చిక్కిన ఎస్ఐ రైటర్, 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్. నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాయకుడు చూశాను కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మేము ఒక హామీ ఇచ్చాం, 40% యువతకు సీట్లు ఇస్తామని. భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం. ఆయన కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఒకటే చెప్తున్నా, శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, 3వ వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు. నేను ఎక్కడా చెప్పను, ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత. జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి చూశాను. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. ఎప్పుడైతే నేను ప్రవీణ్ని పెట్టానో నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇది పెట్టారు, నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు. ఇలాంటి నాయకత్వం మీకుండడం పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ పోరాటంలో మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా?
అందరూ ముందుకొచ్చారా లేదా? రావుడు దేవుడు అవునా కాదా? కానీ అందరి సహకారంతో ముందుకెళ్ళాడు. కడాన ఉడత భక్తి కింద బ్రిడ్జి కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం, రాముడి సహకారం. కానీ ఈరోజు నేను ఒక్కనే రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు, నేను ఒంటరి వాడినని. కాదు, అతను శవాలతో వస్తున్నాడు, నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా. ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు. నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి 5 సంవత్సరాల పాలన ఒక పీడకల అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు అవునా కాదా? ఒకప్పుడు పెదకూరుపాడు నియోజకవర్గం అంటే అమరావతి, ఒరిజినల్ అమరావతి ఇక్కడే. తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను. స్ఫూర్తి అమరావతి. రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం. అవునా కాదా? ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు ఈ నియోజకవర్గం అనగానే? ఇసుక బకాసురుడు శంకర్రావు. అవునా కాదా? ఇసుక బకాసురుడు, ఇసుక దోపిడీ గుర్తొస్తుంది. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నేను అనుకున్నా వీళ్ళు ఏదో రీటైల్ గా దోపిడీ చేస్తారనుకున్నా, కానీ వీళ్ళు హోల్సేల్ గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు, బందిపోట్లని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి ఈ శంకర్రావు, జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, కృష్ణా నది మీదనే రోడ్డు వేశారంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాల. నేను ఊహించలేకపోతున్నా. ఇది కళ నిజమాని ఆలోచిస్తున్నా. ఆయన చేసింది వాస్తవం. అందుకే హామీ ఇస్తున్నా, ఈ ఇసుకాసురుల్ని బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది. ఇసుక మాఫియా పైన ఉక్కు పాదం పెట్టి అణగదొక్కతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కి ఈ దళారి వసూలు చేసి మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డికి 7000. ఇక్కడ 7000 భలే ఉంది రేటు. అంటే వీళ్ళ అరాచకం చూస్తే నాకు అనిపిస్తుంది కడుపు రగిలిపోతుంది, కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ తాఫీ మేస్టర్లు ఉన్నారా లేదా? తాఫీ మేస్టర్లు మీరంతా కలిసి
ఏదైతే వైసీపీ ఫ్యాన్ ఉందో ప్రజలు ముక్కలు ముక్కలుగా చిత్తు చేసి కత్తరించి ఎరగొట్టి దాన్ని సమాధి కట్టాలి. తాఫీ మేతులు పూర్తిగా సమాధి కట్టడానికి సిద్ధంగా మని కోరుతున్నా. మళ్ళీ ఆ సమాధి నుంచి ఆ ఫ్యానే బయట రాకూడదు. దాన్ని అమారుగా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మీకు ఎవరికైనా రక్షణ ఉందా? ఎవరికైనా రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. ఏ వర్గానికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా. నిన్ననే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న బాధ, ఆవేదన. నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్యాభర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నీ తల్లికి జరిగితే, నీ చెల్లెలకు జరిగితే, నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముస్లిం మహిళకి, ముస్లిం తల్లికి, ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది, బాధేస్తుంది, ఆవేశం పొంగుతుంది. ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడుగట్టిన ఉగ్రవాది. అక్కడ ఒక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 4 నెలల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తోందని ఊహించలేదని అన్నారు. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం అని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. ఎన్నికల ముందు రైతు బంధును కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు. బయట ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం? ఆశ పడ్డరు, ఓటేసిండు. ఓటేసినకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను. ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తెస్తున్నాం, పంటలెండి తెస్తున్నాం, కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతూనే ఉన్నాయి. అంటే అట్లాంటి పాయింట్ అది. ఆనాడు 2 పిల్లర్లలో 300 పిల్లర్లు మొత్తం బ్యారాజులన్నీ కలిపితే 300 పిల్లర్లు. ఆ 300 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగిన ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల్లో ఎట్లన్నా కేసీఆర్ ను బద్నాం చేయాలి,
మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది. కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ద్రోహానికి 1000 గజాల లోతులో పాతి పెట్టాలని కాంగ్రెస్ మంత్రులు ఘాటుగా అన్నారు. కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఉత్తమ్, జూపల్లి, పొన్నం మండిపడ్డారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ పేరుతో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమేమి మాటలు, చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖరరావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే, ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్ గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్ లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు. నువ్వెవరో తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. నిజంగా మీకు చాదనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం. స్వేచ్ఛగా మీరు అటుపక్క నిలుచున్నారు, మేము ఇటుపక్క నిలుచుంటాం. ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారాలో పోయినటువంటి మీరు ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛ ఇస్తా ఉన్నాం. మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష, అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు అధికారం ఉన్నది 10 సంవత్సరాలు. 4 మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు వంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరికి చంపుతాం అంటే ఏమన్నా మాటలు వీపులు విమానం అవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చవటలు దద్దమ్మలు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాంటి లఫూటు మాటలు మాట్లాడుకుంటూ నువ్వు 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి అమలు కాలేదు? మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 ఎకరాల భూమికలు మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు, ఆఖరి స్కీము దళిత బంధు. మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. చనిపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేసిందని విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను కాపాడాలి, వారిలో ధైర్యం నింపాలి అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 పథకాలు అమలు చేస్తారన్నారని, ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం
వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిండ్రా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గంగుల కమాకర్. కరీంనగర్లో ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. ఎండిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ హామీ ఈ సీజన్ నుంచి అమలు చేయాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలి, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి రిక్వెస్ట్ చేశాం. కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షకు సమయం అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోమని చెప్పింది కాబట్టి బయట ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మా స్వగృహంలోనే ఈరోజు మేము దీక్ష రైతులతోటి మా పార్టీ నాయకులతో చేయడం జరిగింది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద నమ్మకంతో రైతులు పంటలు వేసుకున్నారు. ఆరుతడి పంటలే కావచ్చు, వరి కావచ్చు, మిగతా అన్ని పంటలు వేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు జడ్పీ చైర్పర్సన్ వసంత. బీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్న ఆమె రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతులను రాజు చేయాలనే సముద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి అండగా నిలిచారు అన్నారు. మారిన ప్రభుత్వం హయాంలో రైతులు అరఘోష పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ గారికి మాత్రమే రైతులను ఏం చేయాలనే ఆలోచన లేదు. పూర్తిగా కూడా కుట్రపూరితమైన హామీలు ఇచ్చిండ్రు. కేవలం మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి మాత్రమే ఓట్లు దండుకున్నారు తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం కాదు. ఇవాళ ఒక మంత్రి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోటి పెడతా అంటాడు. మరి రైతుల యొక్క చెప్పులు కూడా చాలా బందోబస్తుగా ఉంటాయని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి ఉంటుంది. కానీ ఇలా అబద్ధాల సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి 5 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. చాలీచాలని జీతంతో పనిచేస్తుంటే కాంట్రాక్టర్ 5 నెలల నుండి జీతాలు ఇవ్వలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్ జీతం చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామంటున్న సిబ్బందితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఈ ధర్నా నిర్వహించగల కారణాలు ఏంటి, వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? మీరు మొత్తం ఎంతమంది ఉంటారు? నేను సెక్యూరిటీని 8 సంవత్సరాలు అవుతుంది పనిచేయబట్టి. ఎప్పుడుగా ఇదే గోల, ఇదే జీతాలు ఇయ్యక మమ్మల్ని ఇబ్బందులు అవుతుంది. మాకు వచ్చేదే చిన్న జీతంలో మాకు నెలకి ఇస్తే ఏదో పొట్ట కట్టుకుంటాం. బస్ కిరాయిలతోటి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలను ఫీజులు కట్టాక బల్లలకే ఇంటికి తోలిస్తున్నారు, పరీక్ష రాయనిస్తలేరు. ఇళ్ళ కిరాయికున్నలను వాళ్ళని కాల్ చేయమంటున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఒక 10 సార్లు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ మాట చేసినాం, మేము విన్నాము. ఇని కూడా ఇందాక మొన్న లాస్ట్ ఫైనల్ 15 రోజులు ఆర్డర్ పెట్టిండు. 5 తారీఖు నాడు ఖచ్చితంగా ఇస్తా అంటే కూడా 15 రోజులు సపోర్ట్ చేయలేదు. ఏదో చేసినాం, అందరి సమయం ఒక్క తిరిగి ఉండదని. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మా పైసలు మాకు ఇచ్చేదాకా మాత్రం మేము పని చేయము. మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు? మీకు ఎన్ని నెలల నుంచి జీతాలు రావాలి? 160 మంది.
నేను ఇలా పని చేయబట్టి నేనైతే చాలా సీనియర్ 25 సంవత్సరాలు అయితే నేను చేయబట్టి కానీ కాకపోతే మాకు ఇంత ఇబ్బంది మాత్రం ఎప్పుడు కలగలేదు. వీళ్ళు వచ్చి నుంచి వీళ్ళ ఏజెంట్ వచ్చి నుంచి మాత్రం చాలా ఇబ్బంది. ఏమన్నా అంటే తీసేస్తా అంటారు. జర్ర వెనక ముందు అయితే తీసేస్తా అంటారు. కానీ జీతాలు మాత్రం ఇవ్వడానికి వాళ్ళకు చాలా ఎన్నిసార్లు వాళ్ళని అడిగినా కొద్దీ టైంలు పెట్టారు. 5 సార్లు టైంలు పెట్టారు. లాస్ట్ ఫైనల్ మొన్న 5 తారీఖు నాడు ఖచ్చితంగా మీకు 3 నెలల జీతం ఇస్తామమ్మా, దయచేసి మా ముఖం చూడండి, మమ్మల్ని చూడండి అని చెప్తే సరే అని కూడా ఊరుకుంది. కానీ జీతం నిన్నటి వరకు అందరికీ ఆశ ఉంది పడుతుందని, లేదు. ఇవాళ వస్తే ఏమన్నారు సోమవారం పడతాయి అని చెప్తారు. సోమవారం తర్వాత ఏముంది పండుగ ఉంది, ఉగాది తర్వాత రంజాన్ ఉంది. ఇక ఇట్లాంటి అన్ని సమస్యలు చెప్పుకుంటూ పోతారు అంతే. ఇక మాకు జీతాలు రావు. మా పిల్లలు ఇంటికాడ బాధలు ఎన్ని ఉన్నాయో దేవునికి తెలుసు. రోజు రావడానికి పోవడానికి 100 రూపాయలు కిరాయి కావాలి. అందుకోసమే ఇవాళ మీకు ఖచ్చితంగా దాన్ని కూర్చున్నాము. మా జీతాలు మాకు చెల్లించే వరకు మేము కూర్చుంటాం. మొత్తం వాళ్ళకు దాదాపుగా 6 నెలల జీతాలు రావాలని, ఆ జీతాలు వచ్చే వరకు కూడా తమ డిమాండ్లను నెరవేర్చేదాకా కూడా తమ ధర్నాను విరమించమంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న వీళ్ళ కాంట్రాక్టర్ తగిన సమయంలో జీతాలు చెల్లించడం లేదని, మేము మా యొక్క జీతాలు చెల్లించే వరకు మేము విధుల్లోకి వెళ్ళబోమని వాళ్ళని కూడా బెదిరింపుల చర్యలు పాల్పడుతున్నారని చెప్పేసి కార్మికులు మనతో తెలుపుతున్నారు. కెమెరామెన్ దర్శన్తో మల్లారెడ్డి, స్వతంత్ర, సిద్దిపేట. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.